జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి అకౌంట్ లోకి డబ్బులు రావడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని గమనించాలి. ప్రతి పేదవాడు ఎస్సీలు గాని ఎస్టీలు గాని మైనార్టీలు గాని ఎంతో వెనకబడిన ప్రాంతాలు, మరి ఈ ప్రాంతాలు అయితే ముఖ్యంగా దూరాన అడవిలో ఉన్న ప్రాంతాలు ఇవి కూడా డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో మరి ఎంతో రోడ్లు గాని మరి ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఈ ప్రాంతానికి. ఈ గతంలో ఎప్పుడైనా ఈ అభివృద్ధి ఈ ప్రాంతానికి జరిగిందా అనేది మీరు అందరూ కూడా మరి పుడిచింతల డ్యామ్ దగ్గర వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత రోడ్డు తీసుకురావడం జరిగింది. నేను కూడా మీ అభివృద్ధి కోసం మీ కాలనీలు కూడా మొత్తం ఎక్కడైనా రోడ్లు వేయకపోతే తర్వాత ఆ రోడ్లు వేసి ట్రైన్లు కూడా కట్టించి ఏర్పాటు చేస్తాను. ఎస్సీలు ఎస్టీలు ఈ ప్రాంతం ఎక్కువగా ఉన్నారు, వాళ్ళందరికీ ముందు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి రోడ్లు ట్రైన్లు వాటర్ లైన్లు వేసే విధంగా నేను డిజైన్ చేసుకున్నాను. రాబోయే రోజుల్లో మొత్తం ఎస్సీలు ఎస్టీలకి పనిచేయటం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో చాలా భూమి ఉంది, మరి వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చి ఏర్పాటు చేస్తాను. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు పెట్టి మనకు వైద్యాన్ని దగ్గరకు తీసుకొచ్చాడు, పరిపాలన దగ్గర తీసుకొచ్చాడు, మన ఊరే తీసుకొచ్చాడు, సచివాలయం కట్టించి. 2014లో పొరపాటు చేశారు. మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది, అయినా సరే 3 సంవత్సరాల్లో ఎంత పని జరిగిందో మీరు ఆలోచించండి. ఒకసారి చంద్రబాబు చెప్పే మాటలు మాత్రం దయచేసి నమ్మబాకండి. అతను చెప్పేయన్ని బూటకాలు, అతను చెప్పేయన్ని దొంగ మాటలు తప్పితే 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఏమన్నా చేశాడా గ్రామాల్లో? మీలో ఒక అన్నదమ్ముళ్లాగా నేను పనిచేస్తా ఉన్నాను. ఎక్కడ అభివృద్ధి అనుకుంటే అక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నాను. తండ్రికి సిమెంట్ రోడ్ శాంక్షన్ అయిపోయింది, మరి ఈ కోడ్ రావటం వల్ల ఆగింది. మరి గతంలో ఎవరైనా చేశారా మీకు? మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. మరి పేదలకు బతకాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేదలకు అండగా ఉంటాడు. నేను మంచి చేశాననుకుంటేనే మీరు నాకు ఓటేయండి.